ఓం నమ శివాయ. ఆ శ్రీ మహావిష్ణువుకి అనేక అవతారాలు. మరి శివుడికి, శివయ్యకు కూడా చాలా రూపాలే ఉన్నాయి. అందులో మొదటిదే కాలభైరవ రూపం. కాల అంటే కాలం, బై అంటే శబ్దం. కాలానికి శబ్ద రూపమే ఆ కాలభైరవ రూపం. అందుకే కాలాన్ని ఒక రూపంలో చూడాలంటే కాలభైరవుడిని ఆరాధించాలి. అందువల్ల కాలం మనకి అనుకూలంగా మారేలా ఆ శక్తి మనకి సాయం చేస్తుంది. ఈ కాలభైరవుడి ఆజ్ఞ లేనిదే మనం కాశీలో అడుగు పెట్టలేమట. అందుకే చాలామంది కాశీకి వెళ్ళలేకపోతే ఈ కాలభైరవుడి పూజ చేస్తారు. ఆయనకి పూజ చెయ్యాలన్నా కూడా ఆయన అనుమతి మనకి ఖచ్చితంగా ఉండాలి. కాలభైరవ రూపం శివుడి యొక్క సంపూర్ణ అవతారంగా శివపురాణం మనకి వివరించింది. అత్యంత శక్తివంతమైన శివపురాణం కాశీఖండంలో కాలభైరవుడి యొక్క గొప్పతనం మనకి తెలియజేస్తున్నాయి. ఏదైనా మనకి టైం కలిసి రావట్లేదు అనుకున్నా బయటికి వెళ్ళే ముందు ఇలాంటి సందర్భాలలో కాలభైరవ అష్టకం ఖచ్చితంగా ఒక్కసారి స్మరించుకోండి. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం యాల యజ్ఞశూత్ర విందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే.